హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. వివాహ జీవితం ప్రారంభమయ్యాక మొదటి 5 సంవత్సరాలు దంపతులు కలిసి జీవించాలని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఆ 5 ఏళ్లు వారి జీవితంలో చాలా ముఖ్యమైనవని, ఈ సమయంలో వీలైనంత వరకు విడిగా జీవించకూడదని సూచిస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో వివాహ జీవితంలో కొన్ని అంశాలపై అవగాహన భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కొన్ని జంటల్లో వధువు తన అత్తమామలతో కలిసి జీవించడం సాధారణం. ఇక ఎన్ఆర్ఐ సంబంధాలైతే కొన్ని సందర్భాల్లో భార్య కొంతకాలం పాటు స్వదేశంలోనే ఉండగా భర్త విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇది వారి మధ్య ఒక్కోసారి దూరాన్ని పెంచుతుంది. అయితే దంపతుల మధ్య ఇలా దూరం ఉండకూడదని రిలేషన్షిప్ అడ్వైజర్లు సూచిస్తున్నారు. పెళ్లి తర్వాత దంపతులు మొదటి 5 ఏళ్లు కలిసి జీవించడం చాలా ముఖ్యమని అంటున్నారు. ఈ 5 ఏళ్లలో వారి మధ్య జీవితంలో అవగాహన, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రేమ అన్ని పెంపొంది వారి బంధాన్ని బలోపేతం చేస్తాయి. దాంపత్య జీవితంలో సంబంధం బలోపేతం కావడానికి భార్యాభర్తలకు వ్యక్తిగత స్వేచ్ఛ అవసరం. ఈ సమయంలో వారి మధ్య ప్రైవసీ కోసం తల్లిదండ్రులకు దూరంగా జీవించడం ద్వారా కొన్నిసార్లు సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఈ జనరేషన్లో ఉమ్మడి కుటుంబాల కంటే దంపతులు ఒంటరిగా జీవించడమే వారి దాంపత్యానికి మేలు చేస్తాయి అంటున్నారు. వివాహ బంధంలో భార్య భావాలకు, కలలకు, అవసరాలకు భర్త ప్రాధాన్యతను ఇవ్వడం కీలకమని గమనించాలి. కుటుంబీకులు సంతోషంతో పాటు భార్య సంతోషానికి ప్రాధాన్యతనివ్వాలి. దీనివల్ల పెళ్లైన కొత్తలో దొరికే ఈ ప్రేమ కలకాలం కొనసాగడానికి దోహదపడుతుంది. దంపతులు కొత్త జీవితం మొదలు పెట్టాక వారి మధ్య విశ్వాసం పెరగాలే తప్ప తగ్గకూడదు. ముఖ్యంగా భార్యకు ఆత్మవిశ్వాసం పెరిగేలా భర్త తోడ్పాటు చేయాలి. ఆమె తన భావాలను వ్యక్తిపరచగలిగే వాతావరణాన్ని కల్పించాలి తప్ప ఆమెపై నియంత్రణ ప్రదర్శించకూడదు. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబంలో బాధ్యతలు, ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఏకాంత సమయంతో పాటు శృంగార సమయం క్రమంగా తగ్గిపోతుంది. అందుకే పెళ్లైన తొలినాళ్లలో వారి మధ్య నాణ్యమైన సమయం ఎక్కువ పాటు ఉండటం చాలా కీలకం. ఇందుకోసం వీలు కుదిరినప్పుడల్లా ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి. ఎవరికైనా సరే వ్యక్తిగతంగా అభిప్రాయాలు, నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. వివాహ బంధంలోనూ ఇది తప్పనిసరి. అందుకే భాగ్యస్వామి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించకూడదు. వారికి సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. భార్యాభర్తల మధ్య భావోద్వేగ, శారీరక బంధానికి ఏకాంత సమయం అనేది చాలా కీలకం. ఇద్దరు ఏకాంతంగా గడిపే సమయం దొరికితే వారి బంధంలో అవగాహన, సన్నిహిత్యం పెంచుకునేందుకు వినియోగించుకోవాలి. దాంపత్య జీవితం ఉన్న తర్వాత ఒకరిపై ఒకరికి జోక్యం ఉండాలి, కానీ అది మితిమీరి ఉండకూడదు. ఎప్పుడు పక్కనే ఉండాలనే ఒత్తిడి ఉండకూడదు. కొద్దిపాటి స్వతంత్రం, వ్యక్తిగత స్వేచ్ఛ ద్వారా మాత్రమే బంధం బలపడుతుంది. ప్రతి దాంపత్య బంధంలోనూ ఇద్దరికి కొంత ఒంటరి సమయం అనేది ఉండాలి. అంతేకాకుండా బాధ్యతలను కలిసి పంచుకోవాలి, బంధాన్ని బలపరుచుకోవాలి. దీని ద్వారానే జంటల మధ్య అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.